ఖమ్మం, నిజామాబాదు, బోధన్ ఇలా ఎక్కడికక్కడగా మా సామాజిక వర్గం వాళ్ళు సంఘాలుగా ఏర్పడి ఇంత కొంత సేవ చేస్తున్నారు. సామాజిక వర్గానికి కావచ్చు, దాంతోపాటు సొసైటీకి కూడా కావచ్చు. వాళ్ళందరికీ ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ల కింద, ఒక గొడుగు సంస్థ కింద ఏర్పాటు చేసి అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి. కానీ చాలా ఇది బృహత్తర కార్యక్రమం కదా. మీరు ఒక 2000 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ని ఒక వేదిక మీద తీసుకురావాలంటే మామూలు వ్యవహారం కాదు. ఇది వాళ్ళంతా ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. అంటే అదే నేను అంటుంది, 6 months బ్యాక్ ఇటువంటి ఆలోచనకి అంకురార్పణ జరగడం జరిగింది. లైక్ మైండెడ్ ఒక 100-150 మందిని కలిసి ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క ఖమ్మం గ్లోబల్ ఫెడరేషన్ అనేది దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చేసి మా యొక్క బ్రోచర్ అనేది మేము సోషల్ మీడియాలో మా యొక్క బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే మాకు దీని మీద నమ్మకంగా డెఫినెట్లీ ఇది సక్సెస్ అవుతుంది అనే ఒక నమ్మకం ఎప్పుడు కలిగిందంటే, మా బ్రోచర్ అనేది 24 గంటల్లోనే ప్రపంచంలో ఉన్న నలుమూలలు తిరిగేసేసి వివిధ వర్గాల నుంచి, వివిధ వ్యక్తులు, సంఘాల నుంచి మాకే మళ్ళీ రావడం జరిగిందంటే ఇటువంటి ప్రపంచ వేదిక అవసరము ఒకటి ఉంది అనేది దాదాపు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు 2,10,00,000 మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అంటే 1.5% భారతదేశ జనాభాలో 1.5% ఉంటాం మేము. తమిళనాడులో దాదాపు 70 లక్షల మంది ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ తమిళనాడులో ఉంది మా సంఖ్య. కర్ణాటకలో కూడా ఉన్నారు. కర్ణాటకలో 40 లక్షలు ఉంటారు, ఆంధ్రాలో 40 లక్షలు ఉంటారు, తెలంగాణలో 25 lakhs ఉంటారు, అమెరికాలో కావచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు దీనికి మేము ఆహ్వానిస్తున్న వాళ్ళని కూడా దాదాపు ఒక 600 వరకు ఇంటర్నేషనల్గా మేము ఆహ్వానిస్తున్నాం డెలిగేట్స్ని. ఆన్ ఇన్విటేషన్, ఇది ఆహ్వానం మేరకే పిలవగలిగే ఇది. అమెరికా నుంచి ఒక 350 మంది, కెనడా నుంచి ఒక 70 మంది, ఆస్ట్రేలియా, లండన్, గల్ఫ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అంటే టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో ప్రముఖులని 3 రకాలుగా మేము అనుకున్నాము. ఒకటి ఏంటంటే సామాజిక స్పృహ ఉండి మన దాంట్లో నీడీ పీపుల్కి ఎలా మేలు చేద్దాము అనే ఒక ఆలోచన ఉన్నవాళ్ళు, దీనికోసం ఎంత కొంత టైం కేటాయించి రేపొద్దున ఏదైనా అవసరమైతే సాయం చేసే కెపాసిటీ ఉండి చేద్దామనుకునే మనసు ఉన్న వాళ్ళని మేము పిలుస్తున్నాం. దాంతోపాటు ఈ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా 4 దక్షిణాది రాష్ట్రాలు, 5 దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా సంఘాలుగా ఏర్పడిన వాళ్ళ ప్రతినిధుల్ని, వాళ్ళ అధ్యక్షుల, కార్యదర్శులను కాబట్టి ఒక్కొక్క సంఘం నుంచి సంఘాన్ని సైజుని బట్టి 2 నుంచి 4 వరకు, 5 వరకు వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది జూలై 20, 21 2 రోజులు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే ఈ యొక్క మేధోమదన సదస్సు సమావేశం. ముఖ్యంగా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మా వాళ్ళు వల్ల, మా సామాజిక వర్గం వల్ల సమాజానికి ఏం మేలు జరిగింది అనేది చెప్పటం అనేది ప్రధాన ఉద్దేశం. ఎగ్జాంపుల్ చూడాలంటే ఇప్పుడు గోదావరి జిల్లా ప్రజలు చాలా, ఆ జిల్లా ప్రజలకి అంటే నాకు గౌరవభావాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక విదేశీయుడైనా కానీ సర్ ఆర్థర్ కాటన్ ఒక ఆనకట్ట, ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి చేసి ఆయన వల్ల ఇదయ్యి కోనసీమ ఈరోజు బంగారసీమగా మారిందని, ఆయన విగ్రహాలు ప్రతి గ్రామాన పెట్టుకొని కాటన్ దూరం అంటూ ఆయనని గౌరవించుకుంటూ ఆయన జన్మదినాలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అంతకంటే గొప్ప బౌలార్థ సాధక ప్రాజెక్ట్ అని నాగార్జున సాగర్ కట్టిన రాజా రామగోపాల మహేశ్వర ప్రసాద్ గారిని, ముక్త్యాల రాజా గారిని, ముక్త్యాల రాజా గారి గురించి ఈరోజు పెద్దగా తెలియదు. నేనండి అదే అండి. ఇప్పుడు అటువంటి మహానుభావుల గురించి మీ జనరేషన్స్, మీ నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పే క్రమంలో మీ సమాజం కొంత వెనకబడింది. అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. 1,00,000 ఎకరాలు ఆయన దానం ఇచ్చారు, తెలుసా మీకు? 1,00,000 ఎకరాలు సర్వే చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించకపోతే గుర్రం వేసుకుని ఆయన వెళ్ళి సర్వే చేసుకుని వచ్చారు. అంత పట్టుదల గల మనిషి చేశారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి నిధులు లేవంటే తన సొంత నిధుల్లో నుంచి 52 లక్షల రూపాయలు ఆయన డొనేట్ చేసి, ఆ రోజుల్లో 52లో 1952లో 52 lakhs ఇవ్వటం అంటూ జరిగిందంటే, ఆ రోజు హైదరాబాద్ నగరం మొత్తానికి కూడా దాని యొక్క కాస్ట్ 52 లక్షలు అయి ఉండదు. అంటే అంత దాతృత్వంతో తన యొక్క సొంత భూములు ఇచ్చి, డబ్బు ఇచ్చి ఇంత చేసి ఈరోజు ఖమ్మం, నల్గొండ, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్ అండ్ వరంగల్, ఈ 4 జిల్లాలు తెలంగాణలో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఆ 4 జిల్లాలు ఆంధ్రాలో తాగునీరు, సాగునీరుకి అవసరాలు తీరుస్తూ విద్యుత్ కూడా సహాయం చేస్తున్నటువంటి ప్రాజెక్టు కట్టిన మహనీయుడు మా యొక్క ముక్త్యాల రాజా గారు అని చెప్పి చెప్తే, సమాజానికి తెలియని వాళ్ళకి ఓహో కమ్మ సామాజిక వర్గం వల్ల
ఇంత మేలు జరిగిందా సమాజంలో అనేది ఒకటి తెలుస్తుంది అనే దాని మీద ఎగ్జాంపుల్గా ముత్యాల రాజా గారు కావచ్చు, ఇప్పుడు ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు, ఆయన పరిశ్రమలు స్థాపించి హైదరాబాద్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి యొక్క ఉన్నత ప్రమాణాలతో ఉన్న విద్యాశాలయం స్థాపించి దాని నుంచి ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది పైకి వచ్చారు. కేసీపీ దత్తు గారు, అంటే చెప్పుకుంటూ పోతే ఒక 100 పేర్లు చెప్పుకుంటూ పోవచ్చు. సినీ రంగంలో అటు నుంచి రాజకీయ రంగంలో వచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన ఫస్ట్ జనరేషన్ హీరోస్ అందరూ కూడా మీ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ఇప్పుడు రాణి రుద్రమదేవి మా యొక్క వారసత్వం అనేది ఓరుగల్లు సంస్థానం చేసిన రాణి రుద్రమదేవి, గణపతి దేవుడు, కాపయ్య నాయకుడు, ప్రోళయ్య నాయకుడు, ఇటువంటిది చరిత్రలో చూసుకుంటే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని చేసి ఆయన కొన్ని వేల చెరువులు కృష్ణా గుంటూరు జిల్లాల్లో తవ్వి చేసేసి ఎంతో సేవ చేశారు. మీకు విషయం తెలిస్తే చెప్తే ఆశ్చర్యపోతారు. అశోకుడు దేశం మొత్తం మీద తవ్వించిన దానికన్నా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఒక్క గుంటూరు జిల్లాలో తవ్వించిన చెరువులే ఎక్కువ. కరెక్ట్ అది అంటే అటువంటి చరిత్ర ఉంది మాకు. నిష్కారణంగా మా మీద ద్వేషం పెంచుకుంటూ మా మీద రాబాండాలు వేస్తూ మమ్మల్ని సామాజిక వర్గంలో వేరే వాళ్ళకి మమ్మల్ని ఒక భూతంలాగా చూపించే ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ముందు జరగకుండా మా యొక్క ఐక్యత, మా యొక్క ద్రాతృత్వం, మా యొక్క సమాజానికి మేలు చేసే యొక్క మనస్తత్వం ఏమిటని చెప్తూ ముందు రోజుల్లో మా సామాజిక వర్గాన్ని అప్రూవ్ చేస్తే, ఇప్పుడు ఒక గ్రామంలో ఒక 100 మంది మా యొక్క సామాజిక వర్గం వాళ్ళకి ఒక 100 మందికి విద్యాబుద్ధులు చెప్పించేసి వాళ్ళకి ఉద్యోగాలు చెప్తే వాళ్ళ ద్వారా ఇంకొక 2,000 మంది ఇండైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్ పొందుతారు ఆ గ్రామంలో. కాబట్టి మాతో పాటు ఇప్పుడు కూడా మేము మా గురించి ఆలోచించట్లేదు సంకుచితంతో. వీఆర్ బ్రాడ్ మైండెడ్ కమ్యూనిటీ. మిగతా వాళ్ళని కూడా ఎలా తీసుకెళ్ళాలి? మీ డిఎన్ఏ మీద పెద్ద స్థాయిలో పరిశోధన జరుగుతున్నాయి 2-3 విశ్వవిద్యాలయాల్లో, జేఎన్యూతో పాటు ఇంకో 2 యూనివర్సిటీస్లో కూడా. జూస్ది, సింధీస్ది, మీది ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్పేసి ఇట్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్. అది బహుశా మరి మీ మూలాలు అక్కడ ఉండుంటాయేమో, ఇజ్రాయెల్ నుంచి వచ్చి ఉంటారేమో ఎప్పట్లోనూ. ఎందుకంటే బేసిక్గా మీది మైగ్రేట్ అయ్యే తత్వం. మైగ్రేట్ అవటం మీకు మిగిలిన వాళ్ళకి ఉన్న తేడా అంటే, మిగిలిన సామాజిక వర్గాలు నాగరికత ఉన్న చోటుకి వెళ్తాయి, మీరు వెళ్ళిన చోట నాగరికత సృష్టిస్తారు. ఇది నేనన్నది కాదు, ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు వారు అప్పట్లోనే 1910లో వారు ఈ సమావేశం పెట్టినప్పుడు వారు అన్నమాట ఇది. అండ్ అటువంటి మహానుభావుడి గురించి కూడా తెలుసుకోవాలి మీరు. కారణం ఏంటంటే పిల్లలు పుడితే స్వార్థం వస్తుందని ఆయన పిల్లలు వద్దనుకున్నారు. జీవిత పర్యంతం భారతీయ రంగ ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్, జీవిత పర్యంతం వాళ్ళు సాధారణమైన జీవనం గడిపారండి. అటువంటి రోల్ మోడల్స్ని గుర్తు చేసుకుంటూ అక్కడ ఏమైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? అంటే మేము చేసే దాంట్లో 2 రోజుల కార్యక్రమంలో ఇప్పుడు స్వర్గీయ ఎన్జి రంగ గారు ఆయన రాజకీయ శిక్షణా తరగతులు పెట్టి ఆయన శిష్యులందరూ దాంట్లో దాదాపు మొత్తం ఆయన శిష్యవర్గంలో చూసుకుంటే ఒక రాజగోపాల నాయుడు గారు ఒకళ్ళే, గల్లా అరుణ్ గారి వారి తండ్రి, గల్లా జయదేవ్ వాళ్ళ తాతగారు తప్పించి కందులు ఓబుల్రెడ్డి గారు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు, గౌతులచ్చన్న గారు, మర్రి చెన్నారెడ్డి గారు, రోసయ్య గారు, అంటే ఆయన రాజకీయ శిక్షణ తరగతులలో ఆయన శిక్షణ పొంది ఆయన శిష్యరకం అంత ఉన్నత స్థానంలో ఉన్నారు. అంటే సమాజాని కోసం చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు పిల్లలు పుడితే పిల్లల మీద మమకారంతో ఒక స్వార్థ బుద్ధి వస్తుందేమో అనేది పిల్లల్ని కూడా కనకుండా అంత గొప్ప దంపతులు, పుణ్య దంపతులు రంగా గారు కావచ్చు, భారతీదేవి కావచ్చు, వారి కుటుంబ సభ్యుల్ని, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యుల్ని, వారి వారసులు, అంటే వెంకటాద్రి నాయుడు గారికి పిల్లలు లేరు, వారి తమ్ముడి మనవడు ఉన్నారు, అలాగే ముల్లపూడి హరిచంద్ర గారి కుటుంబ సభ్యుల్ని, చలపల రాజా గారి కుటుంబ సభ్యుల్ని, కేసీపీ దత్తు గారి కుటుంబ సభ్యుల్ని, ఇటువంటి సమాజానికి అంతకుముందు ఎంతో సేవ చేసిన వాళ్ళ అందరి కుటుంబ సభ్యులను కూడా పిలుచుకొని గుంటూరుకి టొబాకో బోర్డు తీసుకొచ్చారు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి కొత్త రఘురామయ్య గారు, వారి కుటుంబ సభ్యులు. అట్లా ఇటువంటి అందరి గొప్ప నాయకుల యొక్క కుటుంబ సభ్యుల్ని పిలుచుకొని వారికి గౌరవించుకోబోతున్నాం. మళ్ళీ వీరందరినీ స్మరించుకోబోతున్నాం. ఇదిగో వీళ్ళు చేసిన సేవలు ఇది, ఇంత గొప్ప వారసత్వం ఉంది, ఘనమైన వారసత్వం ఉంది, మనకి ఘనమైన చరిత్ర ఉంది, అలాగే ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మనకు కావాలి అనే యొక్క దృక్పథంతో ఏర్పాటు చేసిన సమావేశాలు ఇవి. మీరు అన్నట్టు పెట్టుబడులకు కోసం కూడా ఇప్పుడు మా వాళ్ళు చాలా ఉన్నత వర్గంలో ఉన్న వాళ్ళని పిలుస్తున్నాం మేము. పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రాలకి, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, పెట్టుబడులు కూడా ఆకర్షించడానికి కూడా ఇది ఒక వేదిక కింద, ఒక బ్రిడ్జ్ కింద ఏర్పడుతుంది. సో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టండి అని కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఐ థింక్ మీరు ఇన్విటేషన్స్ కూడా ఇచ్చినట్టున్నారు.
ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి అది వేదిక మీద నుంచి మీరు పెట్టుబడులు ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ గవర్నమెంట్ పాలసీల గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి ఆ గవర్నమెంట్ యొక్క పాలసీస్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇంకా ఇప్పుడు ఒక పరిశ్రమ పెట్టడం వల్ల ఎంత అభివృద్ధి చెందుతారు, ఎంతమందికి ఉపాధి కల్పించుతామనేది దాని మీద మేము పెట్టుబడులతే కాకుండా ఇప్పుడు ఇది 4-5 మా యొక్క మూలాలు వ్యవసాయం నుంచి. మీరు ఇంతకుముందు చెప్పారు ఈజీగా మైగ్రేట్ కాగలిగే ఒక మనస్తత్వం ఉన్న సామాజిక వర్గం అని. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ కమ్మవారు అక్కడికడికే నీరు ఎమ్మట వాళ్ళు వెళ్ళిన చోట నీటి సరఫరా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. నీరు ఉన్న చోట వెళ్ళారు, లేని చోట ఏర్పాటు చేసుకుంటారు. అది వాళ్ళు చేసుకొని మా యొక్క రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూముల్ని సాగు భూములుగా బంగారు భూములుగా మార్చి నలుగురికి సాయం చేసి అన్నదాత కుటుంబం మాది, అన్నదాతలం మేము. అలాగే ఎంటర్ప్రీనర్సే కాకుండా వారియర్ కమ్యూనిటీ కూడా రాణి రుద్రమదేవి కావచ్చు, పల్నాటి బ్రహ్మనాయుడు కావచ్చు, ఇటువంటిది ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఉజ్వల భవిష్యత్తు. కొన్ని రంగాల్లో వెనుకబడతా ఉన్నాం, ముఖ్యంగా రాజకీయ రంగంలో వెనుకబడుతున్నారు మా సామాజిక వర్గం. సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో దాదాపు 34-35 మంది ఎమ్మెల్యేలు గెలిచారే కానీ గత 15-20 ఏళ్ళ నుంచి తగ్గుతూ వస్తుంది మా యొక్క సంఖ్య. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చారు, పట్టణాల నుంచి విదేశాలు ఇళ్ళలు దాటేసి విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ పట్టుకు తగ్గుతూ ఉంది. భూములు అనేది వ్యవసాయం చేసేవాళ్ళు లేక భూములు అమ్మటం జరుగుతుంది. రైతు అవసరము, రైతు అనే వాళ్ళకి భూములు ఉంటేనే మన యొక్క మూలాన్ని మనం మర్చిపోకూడదు అని ఈ యొక్క 2 రోజుల సమావేశాల్లో వ్యవసాయం మీద ఒక 1 అవర్ ఒకటి మేధోమథన సదస్సు జరుగుతుంది. వ్యవసాయ రంగం గురించి ఒక గంట సేపు. కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఐ థింక్ భారతీ బయోటెక్. సో అంటే ఫార్మా రంగంలో కూడా మీ కాంట్రిబ్యూషన్స్ నాట్కో కావచ్చు, ఇంకా 2-3 ప్రముఖ ల్యాబ్స్ కావచ్చు. సో నాట్ ఓన్లీ రాజకీయ రంగం. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ మీరు అన్నారు వెరీ సెలెక్టెడ్ డెలిగేట్స్ ఉంటారని చెప్పేసి, ఆ డెలిబరేషన్స్ అన్నింటినీ ఒక కాఫీ టేబుల్ బుక్ రూపంలో ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంది? మాది ఇప్పుడు ఇది KGF అనేది ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది మేము ఒక బ్రోచర్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అంటే మా యొక్క చరిత్ర ఏమిటి, మాదొక్క అంటే చాలా ఒక 20 పేజీల బుక్. దీంట్లో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చేసిన మేలు ఏమిటి అనేది చెప్తూ, దీంట్లో మాకు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా kammaglobal.com అనేది మాకు వెబ్సైట్ ఉంది మాకు. దాంట్లో లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టరు, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానళ్ళు అండ్ ఇన్స్టాలో కూడా మా యొక్క సమాచారం కావాలంటే, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ యొక్క సమాచారం కావాలంటే ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళేసేసి చూసుకోవచ్చు. ఈ మీరు ఇంతకుముందు చెప్పినట్టు నేను వ్యవసాయ రంగంతో పాటు సినీ రంగం, విద్యారంగం, వ్యవసాయ రంగంతో పాటు తర్వాత మేము వెళ్ళిందంతా ఐటీలో ఇప్పుడు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆటోమొబైల్స్, ఐటీ ఇండస్ట్రీసు, వీటి మీద ఒక్కొక్క రంగంకు చెందిన నిష్ణాతులను పిలిపించుకోవటం, దాంట్లో ఇంకా మనం మెలకువలు సాధించాలంటే, కొంచెం అభివృద్ధి జిల్లాకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది కీనోట్ స్పీకర్స్, మోడరేటర్స్ తోటి చాలా ప్రొఫెషనల్గా పక్కాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో పెడుతున్నాం అనగానే దాని యొక్క స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి అనేది మీరు కెన్ అండర్స్టాండ్ దట్. ఇవన్నీ ముఖ్య ఉద్దేశాలండి. చాలా మా యొక్క చరిత్ర అంతా కూడా ఈ యొక్క దీంట్లో ఉంది, వెబ్సైట్లో కూడా ఉంది. ఎక్కడ ఎందుకని మీ సామాజిక వర్గం మీద ఈ విద్వేషపూరిత వాతావరణం క్రియేట్ అయింది? ఎందుకని? ఎక్కడన్నా ఏదైనా లోపం జరిగిందా? అంటే గ్యాప్ వచ్చిందా? అదే మాకు ఆశ్చర్యంగా ఉంది, అన్యాయం కూడా బాధ కలుగుతుంది. కాంట్రిబ్యూషన్ దేశానికి అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి, ఇప్పుడు ఎంతమంది కాదు, ఒక్క గురించి ముత్యాల వారి గురించి చెప్పుకుంటే 1,00,000 ఎకరాలు ఇచ్చిన మహానుభావుడు ఆయన సాగర్ ప్రాజెక్ట్ కోసం. ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు. ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వచ్చి ఆధునిక దేవాలయం అని కీర్తించిన నెహ్రూ గురించి చెప్పుకుంటాం, దాని వెనకాల ఉన్నది ఆయన. అది హైలైట్ చేసుకుని సామాజిక వర్గం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, సమాజంలో మేము అంతర్భాగమే అని చెప్పే ప్రయత్నం, ఈ వేదిక నుంచి చేస్తారా? ఈ రెండు మా యొక్క ప్రధాన ఉద్దేశాలు కూడా ఈ వేదికపై నుంచి మేము చెప్పడం అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశాలు. అంటే నిష్కారణంగా మా మీద ఈర్ష్యాద్వేషాలు పెంచారు. మా యొక్క ఈ సమావేశాల తర్వాత మేము సమాజానికి ఏం చేశామనేది విస్తృతంగా మేము ప్రచారంలోకి తీసుకెళ్ళిపోతాం. తర్వాత ఇంకా సమాజానికి ఏం చేయాలి అనే దాని మీద కూడా మా యొక్క ఆలోచనలు ఉంటాయి. దీనివల్ల రేపు కమ్మవారు అనగానే విద్వేషాలు రెచ్చగొట్టి తెలిసి తెలియక మా మీద ద్వేషం పెంచుకునే సామాజిక వర్గాలు కూడా మేమంటే ఒక గౌరవప్రదమైన భావనతోటి కమ్మవారు అనగానే అన్నం పెట్టి అన్నదాతలు అనే యొక్క భావన క్రియేట్ చేయటం కూడా దీంట్లో ప్రధాన ఉద్దేశం, దాంట్లో లక్ష్యం చేస్తాం. ముఖ్యంగా
ఒక టార్గెట్ పెట్టుకున్నాం మేము నెక్స్ట్ 5 years 2020-30 వరకు కమ్మ 2,10,00,000 మంది కమ్మ సామాజిక వర్గం వారి యొక్క డాటా, వారి యొక్క సమగ్ర సమాచారాన్ని సేకరించే ఒక పెద్ద బృహత్ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నాం. ఆ యొక్క సమగ్ర సమాచారము, కుటుంబ నేపథ్యము, విద్య ఇటువంటి అన్నీ వచ్చిన తర్వాత ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎలా చేయాలనేది ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది. జ్యూస్ ఎట్లాగైతే ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే సెట్ చేసి వాళ్ళలో ఒక ఐకమత్యము, వాళ్ళలో యొక్క అభివృద్ధిలోకి తీసుకొచ్చేది జ్యూస్ కావచ్చు, సింధీస్ కావచ్చు అన్నారు. మా సామాజిక వర్గం కూడా అటువంటి సామాజిక వర్గమైన కాబట్టి మా దాంట్లో ఎవరైతే ఉన్నారో అందరిని తీసుకొస్తూ సమాజానికి ఇంకేం చేయాలనేది కూడా 2 రోజుల సమావేశం తర్వాత వెరీ క్లియర్ కట్ ఒక విజన్, ఒక మిషన్ తోటి మేము పనిచేయబోతున్నాం. రైట్, ఆల్ ద బెస్ట్ కుసుమ్ కుమార్ గారు. మంచి ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వర్గం ఇప్పటివరకు చేసిన కృషి, ఇక మీదట చేయబోతున్న కార్యక్రమాలు అన్నీ ఆ 2 రోజులు ఆ వేదికగా మీరు చేసే ప్రయత్నాలు జనానికి, జనసామాన్యానికి చేరాలి. అండ్ అట్ ద సేమ్ టైం జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని తిప్పికొట్టి సమాజంలో మేము అంతర్భాగమే, మేము వేరు కాదు, నాగరికత మేము సృష్టిస్తాం అనే ఒక బలమైన మెసేజ్ ఆల్రెడీ మీరు సృష్టించిన నాగరికతల్లో కూడా ఉన్నాయి. అవన్నీ మెన్షన్ చేస్తూ వెళ్ళి సమాజాన్ని కలుపుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నందుకు అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, పార్టిసిపేటింగ్ ఇన్ ద షో. సో చూసాం కదా, అంటే ఒక అద్భుతమైన డిఎన్ఏ ఉన్న కమ్మ సామాజిక వర్గం గడిచిన కొన్నేళ్లుగా కొన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసింది, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో. సో ఇప్పుడు ఆ అంశాలను అడ్రస్ చేయటం, యాజ్ రైట్లీ టోల్డ్ బై కుసుమ్ కుమార్ గారు, బిలో పావర్టీ లైన్లో ఉన్న కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ ఆ సామాజిక వర్గంలో. వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం కూడా సొసైటీ ఈ కేజీఎఫ్ కృషి చేస్తుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి 40% దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి. ఒకసారి 90% ఉంటుంది కానీ దాన్ని అసెస్ చేయరు. అందుకని ఇందాక మాట్లాడుతున్న సదరన్ సర్టిఫికేట్ నేను పదం అంటే ఒక డాక్టర్ వచ్చి ఎంత శాతం మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు, ఏ అవయవాలు పనిచేయట్లేదు ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం ఆ సమయం తీసుకోవాలి. దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి కానీ నిర్వీర్యంగా ఉన్నాయి, కొంత జోష్తో పనిచేయట్లా. మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి, ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం. ఎందుకంటే మేము విజయయాత్రలు చేయడానికి నేను లేను ఇక్కడ. ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి, ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి, అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా నా కనీస బాధ్యత. ఉపాధి అవకాశాలు తీసుకురావాలి. అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ, మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం. అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ, కాలువలు పూడికలు కానీ, అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తున్నారు ఇప్పటి నుంచి ఆగస్టు దాకా. ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల. నేను పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కాదు వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా. అందుకే నేనేం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో, మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా మనకి గొల్లపల్లి మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోట కొన్ని పర్టికులర్ గ్రామాల పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి. అది ఫస్ట్ నా ప్రయారిటీ. అది కనీసం రక్షిత మంచినీరు, కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా. సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు ఇస్తాం. నేను చెప్పాను ముందు విజయయాత్ర పెట్టమన్నారు రాగానే. నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ, పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మన గత
సంవత్సరాలుగా నలిగిపోయాను. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతానో నాకు తెలుసు. అందుకని ఈ విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ, ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ నేను పని చేసి మరి అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది. గెలిచినందుకు నాకు ఆనందం లేదు. పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడు నేను ప్రకటించుకుంటాను. నియోజకవర్గ పెద్దలకి, ప్రజలకి, టీవీలో చూస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ గారికి, బీజేపీ నాయకులు కృష్ణ వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. చిత్తూరు జిల్లాలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పొంగనూరులోనే ఎదురుగాలి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా ఏకపక్షంగా విజయం దక్కించుకున్నారాయన. ఇప్పుడు పొంగనూరు మున్సిపాలిటీ నుంచి మొదలుపెట్టి పెద్దిరెడ్డి అనుచర వర్గాన్ని తటస్థం చేయడానికి టీడీపీ వ్యూహం పన్నుతుంది. రాష్ట్రంలో వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించబోమని చెప్పిన సీఎం చంద్రబాబు పొంగనూరులో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. దాంతో మాజీ మంత్రి రాజకీయం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టున్న సీనియర్ నాయకుడు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం వీచినప్పటికీ పొంగనూరు ఎమ్మెల్యేగా ఆయన, రాజంపేట ఎంపీగా కొడుకు మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్